సో ఆయన ఈ వయసులో కూడా అంత పద్ధతిగా పొద్దున్నే లేవడం గాని, లేకపోతే ఒక విజనరీతో ఆలోచించడం గాని, పరిశ్రమలు తేవాలనే ఆలోచన గాని ఎలా చూస్తారు సార్? ఇంతవరకు ఇలాంటి నాయకుడు మేము ఎక్కడా చూడలేదండి. నాకు తెలిసిన తర్వాత ఈ నాయకుడు మించిన నాయకుడు ఎక్కడా లేడు. ఈ వయసులో కూడా ప్రతిదీ నేను చేసి ప్రజలకు ఇచ్చేయాలని కోరుకునే నాయకుడే తప్ప కానీ ఏదో ఇంట్లో కూర్చుందాం తెరసాటును కూర్చుందాం అని చేసే నాయకుడు కాదు. అందుకే ఈయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ ఇస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుద్ది, దేశంలోనే నెంబర్ 1గా తయారు చేయాలి మన స్టేట్లో అనుకుంటున్నాం. ఇప్పటికే పెన్షన్లు కానీ లేదా గ్యాస్ సిలిండర్ల డబ్బులు కానీ అన్నీ వస్తున్నాయి సార్. ఇంకా కొన్ని పథకాలు కూడా తొందరలో చేయబోతానంటున్నాడు ఆయన. నమ్మకం ఉందండి, ప్రజలకు అందరికి బాగా నమ్మకం ఉంది. ఇప్పుడు గ్యాస్ పథకం రిలీజ్ అయింది, రేపు అమ్మఒడి రిలీజ్ అవుతుంది జూన్లో, తర్వాత మహిళా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన మీద నమ్మకంతో అందరూ ఆగారు. ప్రతిదీ కూడా టైం టు టైం తప్పకుండా రిలీజ్ అవుద్దండి. పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు ఒకేసారి డబల్ చేయడం కానివ్వండి, లేదా రోడ్లు ఈరోజు ప్రతి గ్రామంలో రోడ్లు బాగుండాలి, ప్రధాన రహదారులన్నీ బాగుండాలని ఆయన ఆలోచన కానీ, ఉద్యోగ అవకాశాలు రావాలి లేదా పోలవరం పూర్తవ్వాలి అని ఈ వయసులో కూడా ఆయన తిరుగుతున్న విధానం కానీ ఎట్లా ఇవన్నీ అభినందించగల విషయాలు. పెన్షను ఇష్టం మూలాన చాలామంది ఇంకా అన్నీ అమలు జరపాలంటే ఇంకా అసలు కావాల్సింది వృద్ధులకు పెన్షన్ కదా. అది మటుకు వికలాంగులు కూడా సార్ చాలా మంది పనులు చేసుకోలేని వాళ్ళు వాళ్ళ ఇళ్లలోంచి కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో 3000 నుంచి ఒకేసారి 6000 చేయడం ఎలా ఉంది సార్? చాలా మంచిదండి, అభినందించుకోవాలి. సో ఎట్లుందంటారు ఆయన పరిపాలన? ఈ 9-10 నెలలుగా చూస్తున్నారు కదా, ఆయన పరిపాలన చాలా బాగుందండి. అమరావతి డెవలప్మెంట్ అయిపోయినట్టే. ఇక మెయిన్ పోలవరం గార్డెన్ పెట్టారు, మొత్తం పోలవరం అయిపోతుంది. దారిలో 90%. ఆయన విజనరీ ముఖ్యమంత్రి. ఆయన ఇంకో తఫా కాదు, మన అదృష్టం ఉండి ఇంకా 4 తపాలు ఉంటే మన రాష్ట్రం అసలు డెవలప్ అయిపోదు. ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు కానీ, రోడ్లు వేస్తున్న తీరు కానీ, లేకపోతే పెన్షన్లు ఇస్తున్న విధానం కానీ బాబాయ్ ఎలా ఉందంటావు? నువ్వు చేసి అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేసిన దానిలో డోకా లేదు. రోడ్లు అన్నీ బాగా ఉన్నాయి. ఇప్పుడు మా రోడ్డు కూడా మేము బాగా తిరుగుతున్నాం. ఫస్ట్ కాసులేని వారిపాలెం రైతులకి నీళ్లు ఇవ్వాలని, పోలవరం పూర్తి చేయాలని ఆయన పడుతున్న తపన గాని, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన నమ్మి పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయంటావు బాబాయ్? ఏం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఉద్యోగాలు ఏంటి, మేము పైకి వెళ్ళటం ఏంటి, మా బిడ్డలేంటి, నేనేంటి, అంతా కుటుంబం బాగానే ఉంటుంది. నమ్మకం ఉంది మీకు? ఏం డోకా లేదు అసలు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నెంబర్ 1 ప్రపంచానికి. మా కరకట్టు కూడా పోసాడు, మా వచ్చి సులాబీ కాడ అటు కృష్ణలంక చూశాడు. ఇప్పుడు కూడా రోడ్డు బ్రహ్మాండంగా తిరుగుతుంది. బందర్ రోడ్లో సగం అట్టే తిరుగుతున్నాయి. ఆయన చేసిన పని అది. బాగుండాలి.